ప్రెజెంట్ బండ్లగూడ జాగీర్ అప్పా జంక్షన్లో జరుగుతున్న రెడీ టు ప్రాజెక్ట్ ఉంది కదండి, అందులో ఫ్యామిలీస్ కూడా వచ్చి స్టే చేస్తున్నారు. సో ఏంటి, ఎందుకు తీసుకోవాలి, ఫ్యూచర్లో కూడా ఎందుకు వాళ్ళు ఆ ప్లేస్లోనే తీసుకోవాలి ఆ ప్రాజెక్ట్, మీరు చెప్తారా కొంచెం డీటెయిల్గా? షూర్, థ్యాంక్ యూ. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ఆ ప్రాజెక్ట్ డీటెయిల్కి వెళ్ళే ముందు అసలు ఎందుకు ఆ లొకేషన్ సెలెక్ట్ చేయాలి, మరి ఒక ఫ్యామిలీ, ఒక మీడియం రేంజ్ ఆఫ్ ఫ్యామిలీ ఉద్యోగం చేస్తూ లేదంటే వారికి ఉన్న ఏదైనా ప్రాపర్టీని సేల్ చేసుకొని కానివ్వండి, వారి ఎఫర్ట్స్ వారి డబ్బులు అయితే పెడతారో అలాంటప్పుడు ఎట్లాంటి ప్రాజెక్ట్ చూస్ చేసుకోవాలి, వై దే షుడ్ చూస్ అనే డిఫరెంట్ పారామీటర్స్ ఎంత తీసుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ వాంట్ టు టెల్ మెజారిటీ ఆఫ్ ఆల్ అవర్ తెలుగు పీపుల్. మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఫస్ట్ లొకేషన్ మేక్స్ లాట్ ఆఫ్ థింగ్స్. సో దట్ ఈస్ ఎందుకంటే లొకేషన్ ఎందుకంటున్నామంటే మనకు ఎక్కడ మన వర్క్ ప్లేస్ ఉన్నది, ఎక్కడ మన పిల్లల స్కూల్స్ దగ్గర ఉన్నది, ఎక్కడ మనకు ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, ఎక్కడ మనకు ఈవెన్ లా అండ్ ఆర్డర్ సేఫ్టీ ఉంటుంది, యాక్సెసిబిలిటీ ఎక్కడ ఉంటుంది. సో వీటన్నిటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో అండ్ దానికి ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది ఆ లొకేషన్కు. ఎందుకంటే మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా, ఇన్వెస్ట్మెంట్ చేసినంత నాట్ ఓన్లీ ఫెసిలిటీస్ బట్ ఇన్ ఫ్యూచర్లో మనం ప్రాపర్టీ మన అవసరాలకు కానీ లేదంటే మనం టుమారో ఫ్యూచర్లో మనం అప్గ్రేడ్ అవుతుంటామో, ఇంకో మంచి పెద్ద ప్రాపర్టీకి వెళ్తుంటామో, అలాంటప్పుడు మనం మన ప్రాపర్టీ సేల్ చేస్తే వీ షుడ్ గెట్ ఎ రియలీ గుడ్ అప్రిషియేషన్. సో దట్ ఇస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ ఎగ్జాక్ట్లీ ద లొకేషనల్ ఇంపార్టెన్సెస్. అంటే ఇవన్నిటిని మనం దృష్టిలో ఉంచేసుకొని మనం లొకేషన్ చూస్ చేసుకోవాలి. అండ్ ఈ లొకేషన్ ఫ్యూచర్లో గ్రోత్ బాగుంటుందా, ఇప్పుడు మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా, బేసిక్ ఫెసిలిటీస్, మరి హయ్యెస్ట్ గ్రోత్ వచ్చిన ఏరియాలో మనం పర్చేజ్ చేసేస్తే అక్కడ అప్రిషియేషన్ వీ మైట్ నాట్ గెట్ దట్ మచ్ గ్రేట్ అప్రిషియేషన్. బట్ ఎక్కడైతే ఫాస్ట్ గ్రోయింగ్ ఉంది, ఎక్కడైతే ఫ్యూచర్ ఉన్నది, ఆ ఫ్యూచరిస్టిక్ ఏరియాస్లలో మనకు కన్వీనియంట్ ఉన్న ప్లేస్లో చూసేసుకొని మనం పర్చేస్ అనుకోండి, డెఫినెట్లీ దర్ ఇస్ అ విన్ విన్ సిచ్యువేషన్. మన డబ్బులు అప్రిషియేట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇన్ కేస్ మనం ప్రాపర్టీ ఎంజాయ్ చేస్తూ మన అన్ని ఫెసిలిటీ చూస్తూ కూడా మనం మూవ్ కావడానికి ఉంటుంది. సో దీని పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్ సేమ్ టైం వాట్ ఇస్ ద సెకండ్ పాయింట్ ఏంటంటే యూ హ్యావ్ టు చూస్ యువర్ డెవలపర్. మీ డెవలపర్ ఎవరు, వారి ప్రొఫెషన్ ఏంటి, వారి ఎక్స్పీరియన్స్ ఏంటి, వారు ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు, ఆ ప్రాజెక్ట్స్లో ఫ్యామిలీస్ అందరూ హ్యాపీగా ఉన్నారా, మరి వాళ్ళ ప్రాపర్టీస్ ఏమైనా అప్రిషియేట్ అయ్యా, మరి ఏమైనా ఇష్యూస్ వస్తాయా, మరి ఈవెన్ ఆఫ్టర్ సేల్స్ ఆఫ్టర్ కంప్లీషన్ తర్వాత వారు మెయింటెనెన్స్ అవన్నీ ప్రాపర్ చూసుకుంటారా, అన్ని ఫ్యామిలీస్ను హ్యాపీగా ఉంచగలుగుతారా, వాళ్ళ కెపాసిటీ ఏంటి అని, వాళ్ళ బ్రాండ్ వాల్యూ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా చూసుకోవాలి. అండ్ దెన్ కమ్స్ ద థర్డ్ పాయింట్ ఏంటి, మనము ఏదైతే ప్రైస్ పెడుతున్నామో మనం రీజనబుల్ ప్రైసే పెడుతున్నామా. ఎందుకంటే సమ్ టైమ్స్ అన్వాంటెడ్ థింగ్స్ చెప్పేసి అడగోలు ప్రైస్ను ఫిక్స్ చేస్తారు. సో ఆ ప్రైస్ రియల్గా అక్కడ అవసరమా కాదా, నా బ్రాండ్కి ఇంత ప్రైస్ ఉంటుంది, నా దీనికి ఇంత ప్రైస్ ఉంటుంది అని ఏదైతే గొప్పలు చెప్పుకుంటూ వెళ్తారో అట్లాంటిది మీరు స్క్రీన్ చేసుకోవచ్చు. ఎందుకంటే టెంటేటివ్గా ఆ ఏరియా మొత్తం మీరు చెక్ చేసేస్తే ఒకవేళ టాప్ బ్రాండ్ ఉంటే ఓ 500 రూపీస్ డిఫరెన్స్ ఉండొచ్చు, ఓ 1000 రూపీస్ డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ ఇట్ కెనాట్ బి 4,000 to 5,000 రూపీస్, ఓ 3,000 రూపీస్ డిఫరెన్స్ ఉండడానికి వీలేదు. సో ఇక్కడ చూడాల్సింది ఏంటంటే అది ఇంపార్టెంట్. అట్ సేమ్ టైం కొన్ని కంపెనీస్ ఉంటాయి ప్రాజెక్ట్ను వాళ్ళు కంప్లీట్ చేయలేరు, చాలా ఏళ్ళు పడి ఉంటుంది, అండ్ ఏదో విధంగా ప్రాజెక్ట్ దులిపేసుకొని పోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రాజెక్టులో పెట్టరా డబ్బులు తెలియదు. బట్ దే అండర్ సెల్ అంటే ఇప్పుడు అక్కడ ఒక 7,000 ఉందనుకోండి, ఈవెన్ దే ట్రై టు సెల్ ఈవెన్ 3,500 ఆల్సో. అండ్ హౌ ఇస్ పాసిబుల్, మీ ల్యాండ్ కాస్ట్ ఎంత, మీ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎంత, మీ ఫండింగ్ కాస్ట్ ఎంత, మీ ఓవర్ హెడ్స్ ఎంత, మీ ట్యాక్స్ ఎంత, వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అందుగురించే ఎక్స్ట్రీమ్ డౌన్ వెళ్ళొద్దు, ఎక్స్ట్రీమ్ టాప్కి వెళ్ళిపోవద్దు, రియలిస్టిక్గా ఆలోచన చేయాలి, ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మీ బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్.